పాలు పంచుకునేటటువంటి మాకందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ వారందరినీ అభినందిస్తూ ఇదే సందర్భంలో మరి మీడియా మిత్రులంతా ఉన్నారంతా మిత్రులు నేను వచ్చి మళ్ళీ పాల్గొంటున్నానంటే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేసేసి ఏదో రాజకీయ గారు మళ్ళీ అనేటటువంటి మాట బయట వినపడతా ఉంది. అటువంటిది ఏమీ ఉద్దేశం లేదు. నేను కానీ మా అబ్బాయి కానీ రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి కూడా ఏ రకమైనటువంటి పార్టీ నుంచి కూడా నిలబడేటటువంటి పరిస్థితి లేదు. దానికి ముగింపు చెప్పాము. కాబట్టి ఇకపోతే రాజకీయాలు అంటారా, ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో మరి ఎందుకు మానుకున్నాము అనేటటువంటిది కూడా చెప్తా ఉంటారు, అడుగుతూ ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ నా ఉద్దేశం ఇప్పుడే మా లక్ష్మయ్య మేమిద్దరం మాట్లాడుకున్నాం. లక్ష్మీనాయుడు ఇవాళ ఈ రాజకీయాల్లో ఉండాలి అంటే ఇది గౌరవప్రదంగా ఉండేటటువంటి అవకాశం లేనటువంటి విధంగా భావిస్తా ఉన్నాం. డబ్బు 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2,000 ఇస్తారా 3,000 ఇస్తారా అని 40 కోట్లు 30 కోట్లు 50 కోట్లు తీసుకురావడం, ఆ డబ్బుని మళ్లీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉందేమో ఎమ్మెల్యేలకి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ముఖ్య ఎవరైతే పార్టీకి అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు ఉత్సవగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా, మద్యంలో వస్తుందా, మైల్లో వస్తుందా, వాళ్ళకి నోటితో సెంట్రలైజ్ చేసి ఎవరు అందరూ ఇదే కార్యక్రమం. ఈ భారతదేశంలో ఈ సింగిల్ బ్యాన్ పార్టీస్ ఉన్నాయే వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పని చేసామో లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు, ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు. ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది. ఆ ప్రతినిధి ఎందుకు వచ్చానా గెలిచిన తర్వాత నేను ఇవాళ ఒక మాట చెప్తాను మీకు. ఎవరికైతే టికెట్లు రావో నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అదృష్టవంతులు. 30 కోట్లు 40 కోట్లు మిగిలినట్టే వాళ్ళ జీవితంలో సంపాదించుకున్నటువంటిది వాళ్ళ బిడ్డలకి రోడ్లను పడేసేటటువంటి కార్యక్రమం తప్పితే ఈ ఎమ్మెల్యేలుగా నిలబడటం అయిన తర్వాత ఇది సంపద అంతా ఒకచోటకే వెళ్ళిపోద్ది. ఎవరికేదో ఎమ్మెల్యేలు సంపాదించుకుంటున్నాము లేకపోతే అనేటటువంటిది ఉంది, మళ్ళీ ఖర్చు పెట్టడానికో లేకపోతే ఇవాళ అది పోయింది, ఆ సిస్టమ్ పోయింది. ఎందుకు నిలబడాలి? కాబట్టి ఓడిపోయాడు అక్కడ ఏడుస్తాడు, గెలిచినాడు ఇంటికి పోయి ఏడుస్తాడు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో మేము ఇవ్వలేము. ఎవరినో దూషించడానికి కాదు, ఎవరి మీద కక్షతో చెప్పేటటువంటి కాదు. పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు వద్దురా భగవంతుడు మాకు మేలు చేశాడని మనం చెప్పాను. అది రకరకాలుగా అనుకున్నారు. నిజంగానే అదృష్టవంతులు. ఎవరికైతే టికెట్ రాదో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ భగవంతుడు ఈ నిజమైనటువంటి ప్రజాప్రతినిధులు కాపాడమని చెప్పి ప్రజల కోసం పోరాడేటటువంటి వాళ్ళని ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి బయటికి పంపించమని చెప్పి భగవంతుడికి పంపిస్తూ కలుగుతున్నాను.